Friends, we welcome you to receive the bread of life from Jesus today. నా స్నేహితులారా, ఈ రోజున యేసు యొద్ద నుంచి జీవాహారము స్వీకరించుటకు మీకు స్వాగతం తెలియజేస్తున్నాను. What is that bread of life? ఏమిటి ఆ యొక్క జీవాహారం? His promise word that comes to us today. ఈ రోజు మన యొద్దకు వచ్చే ఆయన వాగ్దాన వచనమే. As per 1 John 4:16, మొదటి యోహాను 4:16 ప్రకారంగా God is love. దేవుడు ప్రేమయున్నారు. Whoever abides in love ప్రేమయందు నిలిచియుండు వారు abides in God. దేవుని యందు నిలిచియుందురు. God abides in him. దేవుడు వారి యందు నిలిచియుండును. So this is what God wants to see within us. కనుక దేవుడు దీనిని మనలో చూడవలెనని కోరుచూ ఉన్నారు. He wants us to abide in love ఆయన మనల్ని ప్రేమలో నిలిచి ఉండాలని so కోరుతున్నారు. that we can abide in God. తద్వారా మనము దేవుని యందు నిలిచి ఉండులాగున God will be one with us. దేవుడు మనతో ఏకమై ఉంటారు. How can we abide in love? మనము ప్రేమలో ఎలాగున నిలిచి ఉండగలం? What is this love? ఈ ప్రేమ ఏమిటి? Because it says God is love. దేవుడే ప్రేమను తెలియచేయబడుతోంది. What is this love? ఈ ప్రేమ ఏమిటి? It's not the love that you see in this world. ఇది ఈ లోకములో మీరు చూచునట్టి ప్రేమ కాదు. The love that comes when somebody only does good to you. ఎవరైనా మీకు మేలు చేస్తే అప్పుడు మాత్రమే వచ్చే ప్రేమ కాదు. Some people love only if people help them. ప్రజలు వారికి సహాయం చేస్తేనే కొందరు వారిని ప్రేమిస్తారు. Or on the other side, it is not a love which is based on attractiveness of someone's beauty. లేక మరొకరి సౌందర్యాన్ని బట్టి ఆకర్షణకు గురి అవడం ద్వారా కలిగే ప్రేమ కాదు. As long as there is beauty, we love the lust of that beauty. సౌందర్యం ఉన్నంత కాలం ఆ యొక్క సౌందర్య ఇచ్చతో ప్రేమిస్తాము. That is not the love that is talked about here. అది ఇక్కడ మాట్లాడిన ప్రేమ కాదు. The love of God, దేవుని ప్రేమ which abides in us. ఇది మనలో నిలిచి ఉంటుంది. A love which is unconditional. ఇది షరతులు లేని ప్రేమ. No conditions for loving somebody. ఎవరినైనా ప్రేమించడానికి షరతులే లేవు. A love which is everlasting. నిత్యము నిలిచి ఉండే ప్రేమ. It never decreases, it never fades. ఎప్పటికీ తరిగిపోదు, వైఫల్యము చెందదు. There is great love which God wants to keep in our heart. దేవుడు అట్టి గొప్ప ప్రేమను మన హృదయములో ఉంచగోరుతూ ఉన్నారు. Jesus loved with such a love. యేసు అటువంటి ప్రేమతో ప్రేమించారు. Even when Peter denied knowing who Jesus is, యేసు ఎవరో ఎరిగి ఉండి కూడా పేతురు ఎరుగను అన్నప్పుడు, said, I don't know such a person. ఆ వ్యక్తి ఎవరో నాకు తెలియదు అన్నట్టుగా చెప్పినప్పుడు, How much it would break our hearts if our friends said that. మన స్నేహితులు ఎవరైనా అలా చెప్తే మన గుండె ఎంత బ్రద్దలైపోతుంది. Jesus still loved him. యేసు ఇంకనుతన్ని ప్రేమించారు. How was he able to love these people? ఆయన ఈ ప్రజలను అలాగున ఎలా ప్రేమించారు? At the worst times, అత్యంత బాధాకరమైన సమయాల్లో through the Spirit of God who poured love into his heart. దేవుని ఆత్మ ద్వారా ఆయన హృదయములో ప్రేమ కృంభరించబడి ఉన్నది. Romans 5:5 says so. రోమా 5:5 ఇలా చెప్తుంది. We need the Spirit of God to keep pouring the love of God into our hearts every day. ప్రతి దినము దేవుని ప్రేమ మన హృదయాల్లో కృంభరించబడడానికి దేవుని ఆత్మ మనకు అవసరం. It makes us abide in God. ఇది మనల్ని దేవునిలో నిలిచి ఉండేలా చేస్తుంది. When we abide in love. మనము ప్రేమలో నిలిచి ఉండడం ద్వారా. Without the Spirit, we'll be angry people, we'll be taking revenge, we'll be frustrated. ఆత్మ లేకపోయినట్లయితే ఆగ్రహముతోను ప్రతీకారం తీర్చుకునే ఒత్తిడికి లోనైన వారిగా మనము ఉండిపోతాము. But we are going to abide in love through the Spirit of God from today. కానీ నేటి నుండి దేవుని ఆత్మ ద్వారా దేవుని ప్రేమలో నిలిచి ఉందుము. Let's ask God to help us. ప్రభు సహాయం కోసం అడుగుదామా? Lord, you have promised ప్రభువా, మీరు వాగ్దానం చేశారు to make us abide in you, Lord. మేము మీలో నిలిచి ఉండులాగున ప్రభు. That we'll be children filled with the love of God. మేము దేవుని ప్రేమ చేత నింపబడిన ప్రజలుగా. We cannot do this on our own, Lord. మేము స్వతహాగా అలాగురు చేయలేం ప్రభు. With our human weakness. మా మానవ బలహీనతలతో Help us, Lord. మాకు సహాయం చేయండి ప్రభు. Help us, Holy Spirit. పరిశుద్ధాత్మ మాకు సహాయం చేయండి. Come into our heart. మా హృదయంలోనికి రండి. Change us. మమ్మను మార్చండి. We need God to abide in our heart. దేవుడు మా హృదయాల్లో నిలిచి ఉండడం మాకు అవసరం. So we need your love for that, Lord. అందుకోసం ఈ ప్రేమ మాకు కావాలి ప్రభు. Whoever does not abide in your love cannot abide in you. ఎవరైతే ప్రేమలో నిలిచి ఉండలేరో అట్టి వారు మీలో నిలిచి ఉండలేరు. Forgive our sins, Lord. మా పాపములు క్షమించండి ప్రభు. Help us change, being filled with the love of God. దేవుని ప్రేమ చేత నింపబడ్డ వారిగా మార్పు చెందులాగున సహాయం చేయండి. Fill us one more time. మరొక మారు మమ్మును నింపండి. And help us act with love. ప్రేమతో క్రియ చేయడానికి సహాయం చేయండి. Always, Lord. ఎల్లవేళలా ప్రభువా. In Jesus' name. యేసు నామములో. Amen. ఆమేన్. May God make you be filled with love. దేవుడు మిమ్మును ప్రేమతో నింపబడి ఉండులాగున చేయునుగాక. And be a blessing to so many. అనేక మందికి ఆశీర్వాదకరముగా ఉందురుగాక.